పరీక్ష పోయినందుకు నిన్ను కోప్పడాలని పిలవలేదు చిన్న. కోప్పడి ప్రయోజనం లేదని తెలుసు నాకు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఏనో ఇప్పుడో ఈ మనిషి గట్టిగా మారే స్థితి వచ్చేసింది. అందుకే ఎదిగిన కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలని పిలిచాను. కూర్చో. పర్వాలేదు నాన్నగారు. మీ అన్నల సంగతి నాకు బాగా తెలుసురా. సుఖ దుఃఖాలు లాభ నష్టాల్లో సుఖము లాభము వాళ్ళుంచుకొని దుఃఖము నష్టము ఇతరులకు పంచాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి బతకాలంటే ఆ లౌక్యం ఉండాలేమో నాకు తెలియదు. నాకు మిగిలిన బాధ్యతలు రెండురా. ఒకటి నిన్ను ఉద్యోగస్తుడిగా చూడడం, రెండు లక్ష్మికి పెళ్లి చేయడం. నేను కళ్ళు మూస్తే మీ అన్నలు నోళ్లు తెరుస్తారు. ఈ రెండు బాధ్యతలు వాళ్ళకి బరువు అయిపోతాయి. అందుకే లక్ష్మికి సంబంధం చూస్తున్నాను. నేను నిన్ను అడిగేది ఒక్కట్రా, కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదవనైనా చదువుకో, లేదా చదువు మానేసి ఉద్యోగమైనా చూసుకో.